బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 27న బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్లీనరీలోపే మాజీ మంత్రి జీవన్ రెడ్డి కార్యక్రమన్నారు. జగిత్యాలలో ప్లీనరీ నిర్వహించడం పైన బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి ప్లీనరీని సాదాసీదాగా నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ ఉంది. కార్యకర్తలు నాయకులతో మాత్రమే బీఆర్ఎస్ ప్లీనరీ జరగనుంది. ప్లీనరీలో రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించే యోచనలో బీఆర్ఎస్ ఉంది. అలాగే అమెరికా నుంచి కేటీఆర్ రాగానే ప్లీనరీ నిర్వహణపై కార్యాచరణ ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. ఎస్ మాధవి, జగిత్యాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించే అంశం పైన మీరు చెప్పినట్లుగా ఆ పార్టీ సమాలోచన చేస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ జగిత్యాల్లో ప్లీనరీ నిర్వహించినట్లయితే ఏ రకంగా ఉండబోతుందో అక్కడ నిర్వహించాలి, లేకపోతే సాదాసీదాగా హైదరాబాద్లో నిర్వహించాలని మాత్రం ఇంకొక స్పష్టత రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ వీడినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈలోపే బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 10న బీఆర్ఎస్లో చేరుతారని చెప్పి చర్చ జరిగింది. ఇటు ఏదైతే లక్ష్మీపూర్ విలేజ్ ఉందో ఆ లక్ష్మీపూర్ విలేజ్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి ఆ పార్టీలో చేరే అవకాశం పైన చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఆ జైనింగ్ ఏదైతే ఉందో ఈ నెల 10న జైనింగ్ అయ్యేది అంశం పైన కొంత వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. మరొక తేదీన జీవన్ రెడ్డి ఆ పార్టీలో చేరే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఈలోపే అధిష్టానం కావచ్చు, ఇటు ముఖ్య నేతలంతా కూడా జీవన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. తేదీ ఎప్పుడనేది మాత్రం ఒక స్పష్టత 3-4 రోజులనే వచ్చే అవకాశం కనిపిస్తుంది. జీవన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఇక బీఆర్ఎస్ వైపే అడుగులేస్తారు. బీఆర్ఎస్ పార్టీలో చేరడం మాత్రం దాదాపు కన్ఫామ్ అయిందని చెప్పుకోవాలి. ఇక కండువా ఒకటి కప్పుకోవాల్సి ఉంది. అది కూడా ప్లీనర్ లోపే జీవన్ రెడ్డికి కండువా కప్పే అవకాశం ఉంది. అయితే జీవన్ రెడ్డిని భారీ బహిరంగ సభ ద్వారా ఆ పార్టీలో చేర్చుకోవాలని చెప్పి మొదటగా చర్చ జరిగినప్పటికీ ప్రస్తుతం అయితే ఈ నెల 20న బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ ప్లీనరీ లోపే జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటారు. అది కూడా కొంతమంది ముఖ్య నాయకులు రాష్ట్ర నాయకులతో కలిపి ఆ ప్లీనరీ నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఎన్నుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి చేరిక అంశం పైన చాలా రోజులుగా కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 10నే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతారని చెప్పి ప్రచారం అందుకుంది. రాజకీయ వర్గాల్లో కూడా జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి తన అనుచర వర్గంతో ఆ పార్టీలో చేరేందుకు సమాయత్తమయ్యారని చెప్పి చర్చ జరిగిన నేపథ్యంలో ఇక జీవన్ రెడ్డి ఈ నెల 10న కాకుండా మరొక తేదీన మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని చెప్పి ప్రచారం జోరందుకుంది. ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఏదైతే జగిత్యాల్లో ప్లీనరీ నిర్వహించాలా లేకపోతే హైదరాబాద్లో నిర్వహించాలా, ప్లీనరీ భారీ ఎత్తున నిర్వహించే అంశం పైన కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ జగిత్యాల్లో నిర్వహించినట్టయితే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి భారీ బహిరంగ సభ వేదిక ద్వారానే జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంటుంది. లేదంటే జీవన్ రెడ్డిని ఆలోపే చేర్చుకుని ఆ రాష్ట్ర స్థాయి ఏదైతే కొత్త కమిటీ ఉంటుందో అందులో జీవన్ రెడ్డికి ఏమైనా ప్రాధాన్యమైనటువంటి పోస్ట్ ఇస్తారని మాత్రం వేచి చూడాల్సింది. చాలామంది కూడా కాంగ్రెస్ అసంతృప్తివాదులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారో తెలుస్తుంది. ఇటు నిజామాబాద్ సంబంధించినటువంటి మాజీ మేయర్ సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజయ్తో పాటు చాలామంది కొంత అటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన కొంత అసంతృప్తి ఉన్న నేతలంతా కూడా ఇటు బీఆర్ఎస్లో పార్టీలో చేరుతారని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతుంది. ఇటు జీవన్ రెడ్డితో పాటు ఎంతమంది అసంతృప్తివాదులంతా కూడా ఇటు బీఆర్ఎస్లో చేరుతారనేది మాత్రం వేచి చూడాల్సింది. ప్రస్తుతం అయితే ఈ ప్లీనరీ జరిగే కంటే ముందే మాత్రం జీవన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారని మాత్రం స్పష్టమవుతుంది. మొత్తానికైతే జగిత్యాల్లో ఇటు ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో జగిత్యాల నుంచే ఇటు బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలు పెడుతుందని చెప్పి ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జగిత్యాల రాజకీయాలన్నీ కూడా చాలా ఆసక్తిగా మారుతున్నాయి. ఇటు మొత్తం స్టేట్ వైడ్ చూసుకున్నట్టయితే జగిత్యాల్లో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఈ పార్టీ మార్పు పైనే ప్రధాన చర్చ జరుగుతుంది. జీవన్ రెడ్డితో పాటు అతని సన్నిహిత వర్గాలు కావచ్చు, అతనికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని విభేదిస్తూ పదవులు రాకుండా ఇతర పార్టీ మారిన వారికే పదవులు వస్తున్నటువంటి వారంతా ఉన్నారో ఆ నాయకులంతా కూడా ఒక జట్టు కట్టి బీఆర్ఎస్ పార్టీ చేరే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు జీవన్ రెడ్డి మాత్రం ప్లీనరీ లోపే బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని చెప్పి మనకున్న సమాచారం. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.